హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్. ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి మనకు ఎటువంటి పిండి కానీ, విప్పింగ్ క్రీము, కండెన్స్డ్ మిల్క్, పాల్ పౌడర్ ఇవేం అవసరం లేదు. అయినా కానీ చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఈ ఐస్ క్రీమ్ చేయడానికి స్టవ్ కూడా పని లేదు. అలాగే హెల్తీగా తినాలనుకుంటే ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాన్ని చూసేద్దాం. దీనికోసం ముందుగా 2 అరటిపండ్లు తీసుకున్నాను. చూడండి ఈ సైజులో. చిన్న అరటిపండ్లు అయితే 3 అరటిపండ్లు 4 అరటిపండ్లు తీసుకోండి. నేను 2 అరటిపండ్లు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని సన్నని ముక్కలుగా కట్ చేసుకుందాము. చూడండి, ఈ అరటిపండుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పండు మరి మెత్తగా మాగిపోయిన పండు తీసుకోకూడదు, అలా అని పచ్చిది కాదు, కొంచెం దూరగా ఉన్న పండుగా తీసుకోండి. ఈ ముక్కలంతా ఒక బాక్స్లోకి వేసుకుందాము. ఇలా బాక్స్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో 3-4 గంటల సేపు అయినా పెట్టుకోవచ్చు, లేదా ఓవర్ నైట్ అయినా మూత వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. 5-6 గంటల ముందుగా బాదం నానబెట్టుకున్నాను. చూడండి, దీని మీద ఉన్న తోళ్ళంతా ఇలా తీసేసేయాలి. మిక్సీలో వేసుకొని ఒకసారి అలా మిక్సీ పట్టుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టాక బనానా చూడండి. ఇప్పుడు దీన్ని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. బనానాస్ అన్నిటినీ మిక్సీ జార్లోకి వేసేసుకున్నాము. ఎక్కువగా బనానాస్ తెచ్చుకొని మిగిలిపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా ఐస్ క్రీమ్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఇందులోకి వెనిలా ఎసెన్స్ ఒక 3-4 చుక్కలు వేసుకుంటున్నాను. కోకో పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. చూసుకొని మళ్ళీ కావాలంటే ఒక 1/2 స్పూన్ వేసుకుందాము. 1/2 స్పూన్ అయినా 1 స్పూన్ అయినా వేసుకుందాము. స్వీట్ కోసము చక్కెర అయినా వేసుకోండి, లేకపోతే బెల్లం అయినా వేసుకోండి. బెల్లం తురుము వేసుకుంటున్నాను. మీకు ఇంకా హెల్తీగా కావాలనుకుంటే ఖర్జూరమైనా వేసుకోండి. ఇంకొక స్పూన్ వేసుకుంటున్నాను. ఖర్జూరం ఒక 3-4 ఖర్జూరం వేసుకున్నారనుకో స్వీట్ సరిపోతుంది. బనానా స్వీట్ ఉంటుంది కాబట్టి ఈ స్వీట్ సరిపోతుంది. ఇందులోకి ఇప్పుడు కాంచి చల్లార్చిన మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు దీని అన్నిటినీ ఆపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇలా ఆపి మిక్సీ పట్టుకుంటే మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చూడండి, ఇలా ఇదంతా ఒక బాక్స్లోకి వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి కాజు ముక్కలైనా పైన గార్నిష్గా వేసుకోవచ్చు. కాజు ముక్కలైనా బాదం ముక్కలైనా వేసుకోండి, లేదంటే చాకో చిప్స్ అయినా వేసుకోండి. నేను చాకో చిప్స్ వేసుకుంటున్నాను. పైన బటర్ పేపర్ను కానీ పాలిథిన్ కవర్ను కానీ ఉంచేసి గట్టిగా మూత పెట్టేసి ఫుల్ కూలింగ్లో ఉండాలి. ఫ్రిడ్జ్లో ఫుల్ కూలింగ్లో ఉండాలి. 8 అవర్స్ అయినా 10 అవర్స్ అయినా ఉండాలి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. నైట్ ఫ్రిడ్జ్లో ఉంచేసానండి. చూద్దాం ఇప్పుడు. డే మార్నింగ్ చూద్దాము. చూడండి, మన చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఐస్ క్రీమ్ని స్క్యూబ్తో కానీ లేదా ఇలా గుంతకరిటితో కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు. అరటిపండుతో చేసాక ఎలా ఉంటుంది అనుకోకండి, చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటుంది. సర్వ్ చేసేటప్పుడు సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్ కానీ సన్నగా తరిగిన చాక్లెట్ కానీ వేసుకోండి. నేను చాక్లెట్ సిరప్ను వేసుకుంటున్నాను. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఐస్ క్రీమ్. ఇంకెందుకు ఆలస్యం, ఈ బనానా చాక్లెట్ ఐస్ క్రీమ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి షేర్ చేయండి.
పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసిన న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్లు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.